ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్‌గా మనము యూరిన్‌లో ఫ్రాతింగ్ గాని, నురగ గాని అనుకోండి. హ్మ్. సో, దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, ఒకటి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల హ్మ్. యూరిన్ ఎసిడిక్ అయ్యి హ్మ్. ఫ్రాతింగ్ రావడం. ఓకే. 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 సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి యూరిన్‌లో చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, హ్మ్. మనకిలా కొంచెం నురగలాగా అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. తర్వాత థర్డ్‌ది ముఖ్యంగా మనం అలర్ట్ అవ్వాల్సింది యాస్ ఎ మెడికల్ దీని మీద హ్మ్. చూసుకుంటే, యూరిన్‌లో ప్రోటీన్స్ లీక్ అయితుంటాయి. ఓకే. ఇదే మెయిన్ వరీ అన్నమాట. సో, హుహు. యూరిన్‌లో ప్రోటీన్స్ లీక్ అయినప్పుడు కూడా యూరిన్‌లో నురగొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హ్మ్. సో, నార్మల్‌గా మనందరికీ తెలుసు ప్రోటీన్స్ అంటే బలము, మనకి స్ట్రెంగ్త్, ప్రోటీన్ అవునవును. డైట్ ఎక్కువ తీసుకోండి అని అవునవును. చెప్తూ ఉంటాం. అవును. సో, మనకి ఎప్పుడైతే కిడ్నీ నుంచి ప్రోటీన్స్ లీక్ అయితున్నాయో, సో, అంటే కిడ్నీ ఒక ఫిల్టర్ అనుకుంటే, హ్మ్. ఈ ఫిల్టర్‌లో ఉండే స్మాల్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఈ ప్రోటీన్స్ అందులోంచి నార్మల్‌గా అయితే పాస్ కాలేవు. ఓకే. ఓకే. అంటే ప్రోటీన్ మాలిక్యూల్ సైజ్ పెద్దది. ఈ హ్మ్. ఫిల్టర్‌లో ఉండే హోల్స్ చిన్నవి. ఓకే. 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 బట్ ఎప్పుడైతే ప్రోటీన్ యూరిన్‌లో కనిపిస్తుందో, హ్మ్. అంటే ఈ ప్రోటీన్ పాస్ అయితున్నట్టేగా ఫిల్టర్ నుంచి. అవునవును. అవునవును. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే ఫిల్టర్ హోల్స్ పెద్దవైపోయినాయి. హ్మ్. అంటే ఇదొక స్ట్రక్చరల్ డ్యామేజ్. అంటే హ్మ్. స్ట్రక్చరల్ డ్యామేజ్‌ని ఎప్పుడైనా మనం కరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అవును. ఓకే. సో, ఫంక్షనల్‌గా ఏదైనా తగ్గినప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు గానీ, ఒక స్ట్రక్చర్ పోయిందనుకోండి చాలా చాలా డ్యామేజ్. కష్టం. సార్ మరి ఈ కండిషన్ ఎందుకొస్తుంది సార్? మోస్ట్‌లీ స్ట్రక్చరల్ డ్యామేజ్ అనేది ఏ కండిషన్స్, ఏ రీజన్స్ వల్ల అవుతుంది? యాహ్!